3:30 p.m. 25th June 2025 Wednesday afternoon. ఈ రోడ్డు దొడ్డిపట్ల వెళ్తుంది. ఈ రోడ్డు వడ్డీలంక వెళ్తుంది. ఈ రోడ్డు పాలకొల నుంచి వస్తుంది. ఇది లొకేషన్ కొత్తపాలెం బ్రిడ్జ్. కొత్తపాలెం బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ బస్ దిగి వడ్డీలంక వెళ్తున్నాను. ఫేజ్ కరెక్ట్ కనిపిస్తుందండి. కొత్తపాలెం బ్రిడ్జ్ వడ్డీలంక వెళ్తున్నాను. ఇలా బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరాలు, బేతేలు ప్రార్థనా మందిరం, లక్ష్మీపాలెం, సారోను మహిమ దేవాలయం, వడ్డీలంక. సో తుంపర్లు పడుతున్నాయి మార్నింగ్ నుంచి. ఇది వర్షమని చెప్పుకోవడానికి వీల్లేదు, అలాగని వర్షం కాదనడానికి వీల్లేదు. అంటే వర్షము కాదు, వర్షము అని చెప్పలేం. వర్షము కాదనిలేం, వర్షమని చెప్పలేం. తుంపర్లు 1 కిలోమీటర్ నడిస్తే మనిషి తడిసిపోతాడు అనమాట. సో చూసారో తుంపర్లు పడుతున్నాయి. అది పరిస్థితి. ఇది 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది రోడ్డు. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. గోదావరికి వెళ్ళే చిన్న పాయి ఇక్కడ ఉంది పక్కనే. లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది అక్కడ. అది కూడా వీడియోలో కవర్ చేస్తా. ఎన్ రూట్ టు వడ్డీలంక. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ప్రూఫ్ కోసమేనండి. నేను ఇప్పుడు వడ్డీలంక గూగుల్ మ్యాప్లో చూపించేసి నా ఫోటో పెట్టేసుకుని థంబ్నెయిల్ క్రియేట్ చేసి దానికి ఏదో 4 మాటలు చెప్పేసి వీడియో క్రియేట్ చేసేయగలను సిస్టమ్ మీదే. కానీ ఒక ప్రూఫ్ అంటూ ఉండాలి. అందులోనూ క్రైస్తవుడుగా నేను చేస్తున్నది వెరీ ట్రాన్స్పరెంట్. అది బిజినెస్ కాదు, అలాగని సంపూర్ణమైన సేవ కాదు. నేను ప్రస్తుతానికి చర్చ్ నిర్మించుకుంటున్నాను కనుక మా ఇంటి కూడా ఫండ్ రైజింగ్ చేస్తున్నాను చర్చి నిర్మాణం కోసం. ఎందుకంటే అందరూ ఉన్న అనాథని, పాస్టర్లు అందరూ నన్ను అనాథం చేశారు. అలాగని ఏ పాస్టర్ కూడా నన్ను అంటున్నాడు అని బాధ పెట్టుకోవద్దు. సో ఇన్ జనరల్గా చెప్తున్నాను. రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేసుకునేవాడిని అండి. అటాకులు చేశారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కంప్లైంట్లు ఇచ్చాను. నాకంటూ జస్టిసే లేదన్నారు. నాకు జస్టిసే లేదు అన్నారు. అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, నెససరీ యాక్షన్ తీసుకోలేదు. సో మరి ప్రభువుని అడిగాను, నువ్వు ఎప్పటి నుంచో చర్చ్ కట్టుకోవాలనుకుంటున్నావు కదా, 2016లోనే నువ్వు ప్లాన్ చేసుకున్నావు కదా, గో హెడ్, నీకు పర్మిషన్ ఇచ్చాను అన్నాడు ఆయన. మరి డబ్బులు కావాలి కదా ప్రభు అంటే అప్పుడే ఐడియా ఇచ్చాడు ప్రభు. ఇలాగా మన క్రైస్తవ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ ఊర్లకి వెళ్ళు. నువ్వు వెళ్తే ఆ ఊరు ఆశీర్వదింపడాలి, ఆ ఊరు నిన్ను ఆశీర్వదించాలి, మ్యూచువల్ బ్లెస్సింగ్ ఉండాలి. సో అదే సమయంలో వాళ్ళ నుంచి చర్చ్ కట్టుకున్నానని రిక్వెస్ట్ చేయి. వాళ్ళు ఏమిస్తారో సంతోషంగా 5 ఇచ్చినా, 10 ఇచ్చినా, 20 ఇచ్చినా, 100 ఇచ్చినా, 200 ఇచ్చినా, 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా తీసుకో అని ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆయన వాయిస్ తోటి ఏమి చెప్పలేదండి, మోసీ చెప్పినట్టుగా ప్రేరేపణ ఇచ్చాడు. సో న్యాచురల్గా అలానే చాలామంది 5, 10, 20, 100, 50, 100
అలా ఇస్తున్నారు. సో 5 20 ఎక్కువ మంది అంటే ఇచ్చేవారు జనరల్గా అవి కూడా ఒక విలేజ్కి వెళ్తే నేను చెప్పకూడదు వీడియోలోను, నేను వీడియోలో చెప్పకూడదు కానీ అంత చెప్పుకోదగ్గ అంత సపోర్ట్ ఏం కాదు ఇది. కానీ అవి కూడా ఎక్కువ మంది ప్రతి ఒక్కరు కాదనుకోకుండా ఇస్తే పర్లేదు. కానీ నేను జిరాక్సులు చేయించాను, గాస్పుల్ ట్రాక్ట్స్, వాళ్ళకి జిరాక్సుల ఖర్చులకే రావు. రోజు డైలీ 300 అవుతుంది నాకు, జిరాక్సుల ఖర్చులకే సరిపోవట్లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా నా చర్చ కోసం ఎంత సపోర్ట్ దొరుకుతుందో. అందుకే పాస్టర్లో నేను ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారు, పాస్టర్లో పెద్ద మనసు చేసుకుని నా ప్రతి వీడియోలోనూ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో నా యూపీఐ ఐడి, నా ఫోన్ నెంబర్లో ఎవ్రీథింగ్ మ్యాక్సిమం డీటెయిల్స్ నేను పొందుపరుస్తాను అక్కడ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసారా, ఇంజనీరు నిద్రపోతున్నాడు. ఇక్కడ సేఫ్టీ ఏముందండి, వెహికల్ పొరపాటున వెహికల్ ఇలాగ అయిందా ఇటు పడుతుంది, అలా అయిందా అటు పడుతుంది. సో ఇది రోడ్డుకి సంబంధించిన ఇంజనీర్ కానీ గ్రామానికి సంబంధించిన అధికారులు కానీ దీనికి నెసరీ యాక్షన్ తీసుకోవట్లేదు. డేంజరస్ బ్రిడ్జ్ ఇది, డెప్త్ ఎక్కువ ఉంటుంది కదా, కింద డెప్త్ ఉంది. పైపిచ్చి నా మీద దుష్ప్రచారం చేసేస్తున్నారండి కావాలని. మా ఇంటి కడలే మా చిన్నాన్నలు చిన్నమ్మలు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు పగబట్టి మరి దురదృష్టవశాత్తు ఒక చెల్లి చచ్చిపోయింది, ఇంకో చెల్లి బతుకుందంటే నా మీద కేసులు ఇట్టేస్తుంది. వాళ్ళందరి కోసం, వాళ్ళందరూ ఇచ్చిన సలహాల మేరకు తప్పుడు కేసులు ఇట్టేస్తుంది. ఒక కేసు నుంచి బయటపడ్డాను. మా తమ్ముడు ఉన్నాడంటే భార్య ఎంత చెప్తే అంత, ఇంకా అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేడు, చెల్లి లేదు. అందుకే మా బాబు దిక్కులేని సాగు చచ్చిపోయాడు. అంత బాధ అయిపోతుందంటే, ఇలాంటి పిల్లలను కన్నాడేంటారా మా బాబు అని బాధ అవుతుంది నాకు. ఎందుకంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకునే తిట్టుకున్నాను. దిక్కులేని సాగు చచ్చిపోయాడండి మా బాబు. ఎంత బాధ అవుతుందంటే, అందుకే ఆయన పోస్ట్ మార్టం అప్పుడు ఆయన డిసెక్షన్ చేసిన బాడీని చూశాను నేను. జీవితం ఆ విధంగా ఎండ్ అవుతున్నప్పుడు పెద్ద జీవితం సంపాదన కోసం ఎగబడిపోవడం ఎందుకు, దేవుడు ఏదో కృప చూస్తే దేవుడు బతికిస్తాడు, పుట్టించినాడు బతికించడాన్ని ఆ మూడ్లోకి వచ్చేసాను. ఇంకా తర్వాత దేవుడు పట్టుకున్నాడు. సేవ కనీసం నేను ఒక్కరికైనా నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అనుకో ఈ జన్మకి, అంటే ఇంక 2 జన్మలు ఏమీ లేవు, మళ్ళీ జన్మ అంటున్నానంటే ఇంకో జన్మ ఉన్నది అంటాడు వాడు. ఒకటే జన్మ, దేవుడిచ్చిన జన్మలో ఒక్కరికైనా నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అనుకో, అది సరిపోదా? ఆ ఒక్కరు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అందుకే తాపత్రయం. అదే సమయంలో నేను శాపగ్రస్తుని చేసుకుని నరకానికి పోకోకుండా జాగ్రత్త పడాలి. అందుకే ఎవరు ఏ విధంగా లోకులు కాకులు అన్నారు. ఒక్కోసారి పౌరంలాగా ఉన్నది ఏంటో కాకులకు పోతుందా, కాకులకు పడుతుందా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అంటే లోకల్ కాకులు పౌరంలా కనిపించినా కానీ కాకులానే పడుతారు అన్నమాట, అది పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా ఆ గుండెల్లో బాధ అనిపించున్నాం కాబట్టి అవన్నీ ఏదో రూపంలో ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడే గుండెల్లో బాధ బయటపోద్ది.
లేకపోతే గుండెలు మన గుండెలు పిండి పిండి చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకా చాలా దూరం ఉంది, ఓపికగానే నడుస్తున్నాను నేను. కాలిపోయింది. మరి వీడియోకి వాయిస్ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు. చూసారా, కాలిపోయినా సరే అలానే పెన్సిలిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ రాత్రిపూట బ్లడ్ సర్క్యులేషన్కి మొబైల్లోనే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మ్యూజిక్. అది పెడితే కొంచెం లగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఆ విధంగా బాయ్. చిన్న పాప తాత అని పిలుస్తుంది, అందుకే బాయ్ చెప్పాను. సో బ్లడ్ సర్క్యులేషన్గా మ్యూజిక్ పెట్టుకుని పడుకుంటాను, ఏదో అదొక తృప్తి. సో అంతా ప్రభుదయ మినిస్ట్రీస్ అండి మాది. దేవుని దయ వల్లనే సేవలో కొనసాగలుగుతున్నాను. ఇది మనుషులు వివిధ రకాలుగా మాట్లాడతారండి. అది సేవ అనేవాడు ఒకడు, బైబిల్ని అడ్డంగా పెట్టుకుని బతికేస్తున్నాడు అనుకోకుడు, చర్చి పేరు చెప్పుకుని అడుక్కు తినేస్తున్నాడు అని ఒకడు. ఏమంటే చర్చి కట్టుకుంటున్నాము, సహాయం చేయండి అని అడగడం తప్ప, ఘోరమైన నేరం ఏంటండి అది? సరే, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఎలా ఖర్చు పెడతాను? ఇవన్నీ మళ్ళీ వాళ్ళు నిఘా వేయడం ఎందుకు నాకు మీద? ఒక్కసారి వాళ్ళ చేతి నుంచి మనకి ఇచ్చారంటే దేవుని కోసం, దేవుని మోహం చూసి, దేవుని మహిమార్థమే ఇచ్చారు. ఇంకా నేను దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాను మళ్ళీ ఇవన్నీ చూడాలా? కొంతమంది కోతిగాళ్ళు ట్రాక్ చేసి నన్ను అన్నీ ఆన్లైన్లో నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సో లోకులు కాకులు ఏది చెప్పినా నిజమనుకుని నమ్మేసి కావు అంటున్నారు. పరిస్థితి అది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, వాళ్ళు ఏదో అక్కడ కోసుకుంటున్నారు, వీడియోలో కవర్ అయిపోయారు. నేను దీన్ని ఎడిట్ చేసి డిలీట్ చేసి ఆ పార్ట్ చేయలేను. ఇప్పుడు ఇది వీడియోలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చేసారు, నాకు తీసేస్తున్నాడు అంటారు. మరి ఏం చేస్తాం? సో మ్యాటర్ అదండి. కరివేపాకు చెట్టు చాలా బాగుంది ఇక్కడ. మాకేమో కరివేపాకు మొక్క వేసినా బతకదు. వీళ్ళ మొక్కలకు చిక్కం పెట్టారు. చెరుకు, కరివేపాకు. ఇది మోర్ దాన్ 1 కిలోమీటర్ ఉంది. ఆ కోతి ఎలా ఎక్కిరిస్తుంది చూడండి. దాన్ని బట్టి వాళ్ళ మెంటాలిటీ ఏంటంటారు? ఆ ఫోటో పెట్టుకున్న వాళ్ళది కాదు, ఇన్ జనరల్గా ఆ ఫోటోని అలా పెట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళ మెంటాలిటీ ఏంటంటారు? అది మ్యాటర్ అన్నమాట. ఇండియాలో కోతుల సంఖ్య అది ఒరిజినల్ కోతుల సంఖ్య కంటే 2 కాళ్ళ కోతుల సంఖ్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాగంటే వాళ్ళు 2 కాళ్ళ కోతులు ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం ఏం చేయలేం. యథా రాజా తథా ప్రజ అని ఒక సామెత ఉంది.
ఇదివరకు సెక్యులర్ కంట్రీ. హైదరాబాద్లో ఒకడు కాషాయ పార్టీ వాడు కోహనా సెక్యులరిజం అన్నాడండి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మినిస్టర్ అయ్యండి, సెంట్రల్ మినిస్టర్ అయ్యండి. ఇందానికి ఎలా ఉంటుంది? ఆడి చదువు తగలయ్యా, కోహనా సెక్యులరిజం అన్నాడు. కోహనా సెక్యులరిజంలోనే అంతకుముందాడు పార్టీ మనుగడ కాపాడుకోవడానికి కుస్తీలు పడ్డాడు. ఈడు వచ్చాడు, గోడిగాడు వచ్చేటప్పటికి ఇంకా కాలర్ ఎగరేస్తున్నాడు. ఏముంది అందులో పెద్ద విశేషం? ఇదిగోండి ఇక్కడ ఏదో లిఫ్ట్ ఇరిగేషన్, సిరగారపల్లి లిఫ్ట్ అంటున్నాడు గూగుల్ మ్యాప్లో. మరి ఆ లిఫ్ట్ ఏంటో నాకేం అర్థం కాలేదు. ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. ఇదివరకు సివిల్ ప్రాజెక్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యాము. మరి అప్పుడు అటువంటిప్పుడు ఎస్ ఇది ఈ బ్రిడ్జిలకి సైడ్ని బారికేషన్ పెట్టట్లేదు. నేను ఇలా నైట్లో తాగుపోతాడు, అటు ఇటు తూగుతూ బైక్ డ్రైవ్ చేస్తే పడిపోతాడు కాళ్ళు. చూసారా? నాకే భయం అవుతుంది నడవడానికి దీని మీద. ఇప్పుడు సైడ్ చూద్దామంటేనే భయం ఉంది హైట్. ఇదిగోండి. సో ఇక్కడ గేట్లు వేస్తున్నాడు. గేట్లు వేసి వాటర్ కిందకి వెళ్ళనివ్వకుండా ఇక్కడ గేట్ వేసి 2 పంపులు ఉన్నాయి సంపలో, అది అడ్లో తోడేస్తున్నాడు ట్యాంకులో. అడ్లో తోడేసి అక్కడి నుంచి కెనాల్. ఎందుకంటే ఆ ఏరియా వరకు వాటర్ అందట్లేదు అన్నమాట. ఏమన్నా ఆ ఏరియాలో గోదావరి నీళ్ళు అందవా? పాలకొల్లు ఇదే మన విజయేశ్వరం, ధవళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు రావా అక్కడికి? తక్కువ అవట్లేదా? ఓహో, గోదావరి ఎదురు పొడిచేసి వెనక్కి వెళ్ళిపోతుందా? అంటే ప్రాజెక్టే వేస్ట్ అయిపోయిందా? అవి ఎలాగ ఉప్పు నీరు ఎలాగవుతుంది? గోదావరి ఎదురు తినేస్తుంది, సముద్ర నీరు వచ్చేస్తుంది, పనికిరాదు. చెరువులు చేపల చెరువులు పనికొస్తుంది. అంటే అదేంటి, కొబ్బరి చెట్ల కోసమేనో వరి సాగు చేయడం కోసమేనా ఇది? ఇది వరకు అది ప్రపోజల్ ప్లాన్ అది. ఓకే, ఉప్పు నీరు వల్ల ఇంకా మానేశారు. పంట తేలిపోద్ది మరి, ఉప్పు నీరు కదా. పంట పండవదు ఉప్పు నీరు. సో ఈ ప్రాజెక్ట్ని జస్ట్ ఇక్కడ గేట్స్ ఉన్నాయి, గేట్ని చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా ఆపరేషన్లో లేదండి. స్మాల్ ప్రాజెక్ట్ లిఫ్ట్. సో గోదావరిలో నీరు సముద్రంలో నుంచి ఎదురు తిన్నద్ది ఆటుపోట్లలో. సో ఎదురు తింటున్నప్పుడు ధవళేశ్వరం వరకు కూడా ఉప్పు నీరు వెళ్ళిపోతుంది ఒకసారి, గోదావరిలో నీరు. అది కూడా ఏముంది అక్కడ, ఏదో ఉంది చూడండి, గోదావరి బ్రిడ్జ్, దిండి. అదిగోండి, గేట్లు తీసేసారు, ఆపరేషన్లో లేదు. సో ఇక ఇక్కడ లిఫ్ట్ అనేది పనిచేయట్లేదు. గూగుల్ మ్యాప్లో ఏదో చూపిస్తున్నాడు, పాత ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.
సో వీడియో లంక అయిపోతుంది. నేను వెళ్ళవలసింది వడ్డీ లంక. క్యూరియాసిటీ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటనేది చూశాను, నాకు అర్థమైంది. ఉప్పు నీరు వల్ల ప్రాజెక్టు వేస్ట్. ఒక 5-6 కోట్లు పానీమే మెట్లో నీళ్ళు కలిసిపోయినాయి, గంగలో కలిసిపోయినాయి 5-6 కోట్లు. అది మ్యాటర్. అంటే ఇప్పుడు 5-6 కోట్లు కదా, ఎప్పుడో ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్పుడు 5-6 కోట్లు ఉండొచ్చు ఎస్టిమేషన్. ఇప్పుడు అది ఒక 50 కోట్లు 60 కోట్లు ఉంటుంది. వడ్డీ లంక బారిష్ బారిష్. దేవుడు చూపించిన ప్లేస్కి వెళ్ళడానికి ఎందుకు అవస్థలు పడుతున్నాను చూసారా? అడుగు తినేస్తున్నాడు. చచ్చిపోయి ఏడు చచ్చిపోయే వాళ్ళకి ఈ బాధలు కూడా అర్థం కావాలి. అండ్ వడ్డీ లంక దారి ఇదేనా? నిదానంగానా ఎడవైపు వెళ్ళాలా? వీడియోలో ఉన్నాను, మళ్ళీ మ్యాప్కి వెళ్ళాలంటే వీడియో బంద్ అయిపోతుంది. క్యా కర్నా హై? నా గురించి ఆన్లైన్లో దుష్ప్రచారం చేస్తున్నారండి. ఉన్నవి లేనివి ఇంకా మసాలా యాడ్ చేసి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగోలని సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి, అది వాళ్ళ కోరిక. దురదృష్టవశాత్తు పోలీసులు కూడా అదే కోరుకుంటున్నారు, మా పాలకొల్లు పోలీసులు. మరి వాళ్ళకేం బాధ వచ్చేసింది నా మీద. ఇదిగోండి, ఇది వడ్డీ లంక రోడ్డు అనుకుంటా. సిరగారపల్లి. సో ఈ వీడియో ఇక్కడ బంద్ చేస్తున్నానండి. వడ్డీ లంక నేను చూపించలేను, మరి ఇటో అటో ఉంది. సో నేచర్ కాల్ ఈజ్ వెరీ अर्जेंट. प्रेशर बढ़ गया भाई, समझने का कोशिश करो. సో మా యూట్యూబ్ ఛానల్లో వేస్తున్నాం, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. బాయ్ బాయ్, సీ యూ. అండి వడ్డీ లంక ఎటు అండి? వడ్డీ లంక, వడ్డీ లంక, వడ్డీ లంక. గురువుగారు అనలేదు, మాట వినపడలేదు దానికి. ఓకే, వీడియో క్లోజ్ చేస్తున్నానండి.